సాయిరాం. బాబా పాదాల పవిత్ర ధూళిని తమ శిరసులలో ధరించేవి. షిరిడీయే మనకు పండరీపురం, షిరిడీయే మనకు జగన్నాథపురి క్షేత్రం, షిరిడీయే మనకు ద్వారక, షిరిడీయే మనకు గయా క్షేత్రం, షిరిడీలోనే రామేశ్వరం ఉంది మనకు, షిరిడీయే మనకు బద్రీ కేదార్లు, నాసిక్ త్రయంబకేశ్వర్లు, ఉజ్జయిని మహాకాళేశ్వరులు, షిరిడీయే మనకు మహాబలేశ్వర గోకర్ణ క్షేత్రాలు, షిరిడీలో శ్రీ సాయి సాంగత్యమే మనకు ఆగమ నిగమాలు, షిరిడీయే మనకు సంసార ఉపశమనం, షిరిడీయే మనకు అత్యంత సుగమ పరమార్థ మార్గం, శ్రీ సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధన, అతని తోడి సంభాషణయే మనకు సర్వపాప ప్రక్షాళనం, శ్రీ సాయి చరణ సంవాహనమే మనకు త్రివేణి సంగమ పవిత్ర స్నానం, అతని చరణతీర్థ సేవనమే మనకు సర్వపాప వాసన నిర్మూలనం. సాయి సమాధి దర్శనం. శ్రీ సాయి ఆజ్ఞయే మనకు వేద మంత్రం, అతని ఊదీ ప్రసాద సేవనం అన్ని విధాలుగా మనకు పుణ్య పావనం, శ్రీ సాయియే మనకు పరబ్రహ్మ, అతనే మనకు పరమార్థం మోక్షం, అతనే మనకు శాశ్వత ఆశ్రయం. సాయి స్వయంగా ద్వంద్వాతీతుడు, అతనెప్పుడూ ఉద్విగ్నుడు కాదు, ఉల్లసితుడు కాదు, సదా తన సస్వరూపంలోనే స్థితుడై ఉంటాడు. అతను సదా సన్మాత్ర స్వరూపుడై ఉన్నాడు. షిరిడీ క్షేత్రం బాబాకు కేంద్ర స్థానం. అక్కడి నుండే బాబా మహిమ సర్వదిశల్లో విస్తరించింది. పంజాబ్, కల్కత్తా, గుజరాత్, దక్కన్, కర్ణాటక, మొత్తం భారతదేశం అంతా బాబా పేరు ప్రతిష్ఠలు షిరిడీ నుండే వ్యాపించాయి. షిరిడీలోని సాయి సమాధి సాధు మహాత్ములందరికీ సమావేశ స్థలమైనది. అక్కడికి వెళ్ళిన వారి భవబంధాలు అడుగడుగునా తెగిపోతూ ఉంటాయి. ఈ సాయి సమాధిని దర్శిస్తే చాలు, మానవ జన్మ సార్థకం అవుతుంది. ఇక సాయిబాబాతో తమ జీవితాలను గడిపిన వారి భాగ్యాన్ని నేనేమని వర్ణించగలను? మసీదు పైన, వాడ సమాధి మందిరం పైన సుందర పతాకాలు వరుసగా ఎగురుతూ ఉంటాయి, ఆకాశాన్ని అంటుతుంటాయి. భక్తులందరినీ తమ చేతులను ఊపుతూ రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంటాయి. బాబా మహంత్ గొప్ప సాధు మహాత్మునిగా ప్రసిద్ధికెక్కాడు. అతని కీర్తి గ్రామ గ్రామాన వ్యాపించింది. కొందరు శ్రద్ధాభక్తులతో మొక్కుకొని సాయిని ప్రార్థించేవారు, కొందరు సాయిని దర్శించి మానసిక శాంతిని పొందేవారు. సాయిని దర్శించిన వారి మనసులు శుద్ధంగా ఉన్నా, కుస్థితంగా, కన్యంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే సాయి దర్శన మాత్రంతో వారు తమలోని శాంతిని, సుఖాన్ని పొందేవారు. పండరిపురంలో విఠల్ రఘుమాయిల అద్భుత దర్శనానుభూతిని బాబా తన భక్తులకు షిరిడీలోనే ప్రసాదించేవాడు. గౌలీబో విఠల భక్తుడు. అతను పండరిలో వార్కరి. అతను ప్రతి సంవత్సరం పండరీపురం వెళ్ళేవాడు. అదే మాదిరిగా బాబా పైన ఉన్న ప్రేమ, భక్తి కారణంగా అతను సంవత్సరానికి ఒకసారి షిరిడీకి కూడా వచ్చేవాడు. సాయిరాం.